విశాఖ ఫార్మా సిటీలో నిన్న అర్ధరాత్రి మరో ఘోర సంఘటన చోటు చేసుకుంది. విశాఖ ఫార్మా సిటీ లిమిటెడ్ రామ్కి గతంలో ఉన్నటువంటి ఆ కంపెనీకి చెందిన సిఈటిపి కామన్ ఎఫ్యూలెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్న అప్పలనాయుడు అనే కార్మికుడు అర్ధరాత్రి సమయంలో శాంపిల్స్ సేకరిస్తుండగా గాఢమైన వాయువులు పీల్చడం వలన సక్రమమైన మాస్కులు లేకపోవడంతో మృతి చెందాడు. దీనిపై సమగ్రమైన విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. మృతుడు తానం గ్రామానికి చెందిన వ్యక్తి అని, మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, భద్రతా ప్రమాణాలు పటిష్టంగా అమలు చేయాలని గనిశెట్టి డిమాండ్ చేశారు. ధారవాడ ఫార్మాసిటీలో మరో ఘోర సంఘటన అనేటువంటి చోటు చేసుకుంది. విశాఖ ఫార్మాసిటీ లిమిటెడ్ రామ్కి గతంలో ఉన్నటువంటి ఆ కంపెనీకి చెందినటువంటి సిఈటిపి కామన్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏదైతే ఉందో ఈ కామన్ ట్రీట్మెంట్ ప్లాంట్లో పేర్చడం వలన ఒక కార్మికుడు చిపురుపల్లి అప్పలనాయుడు అనేటువంటి కార్మికుడు షిఫ్ట్కి హాజరైన కార్మికుడు ఏదైతే ల్యాబ్ టెక్నీషియన్గా ఉన్నటువంటి చిపురుపల్లి అప్పలనాయుడు ఏదైతే అక్కడ ఉన్నటువంటి మాన్యువల్ నుండి గాఢమైనటువంటి వాయువులకు సంబంధించినటువంటి ఏదైతే వ్యర్థ రసాయనాలు ఉన్నాయో ఆ శాంపుల్ సేకరించే సందర్భంలో ఈ కార్మికుడు అయినటువంటి చిపురుపల్లి అప్పలనాయుడు అక్కడికక్కడే కుప్పకూలి ఆ వాయువులు పీల్చిన తర్వాత చనిపోయడం అనేది జరిగింది. ఆ చనిపోయినటువంటి కార్మికుడిని విశాఖపట్నంలో కేజీహెచ్కి తరలించారు. మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం, సక్రమైనటువంటి మాస్కులు ఉంటుంటే ఈ రకమైనటువంటి ప్రమాదం జరుగుండేది కాదు. మరోవైపు కార్మిక కుటుంబానికి సక్రమైనటువంటి పద్ధతుల్లో నష్టపరిహారం చెల్లించడానికి చర్యలు చేపట్టాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఎసెన్షియల్ లాంటి ఫార్మా పరిశ్రమల్లో ₹1 కోటి నష్టపరిహారం ఇప్పించారు. అదో నిర్ణయంగా చేశారు. కాబట్టి ఈ కుటుంబానికి కూడా ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని, భద్రతా ప్రమాణాలు అమలు చేయాలనేటువంటి ఏదైతే సిఈటిపి యాజమాన్యం రామ్కి యాజమాన్యం ఉందో విశాఖ ఫార్మాసిటీ లిమిటెడ్ యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలనేసి ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తాం.